హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ 360. ఇవాళ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ ఒక కామెంట్ గురించి పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఒక సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ అడిగాడు. ఏంటంటే క్వశ్చన్, విజిట్ మీద పోయే వాళ్ళు అక్కడ ఎలా ఉండాలో కూడా చెప్పండి సార్ అని పెట్టారు. సో ఇవాళ వీడియోలో అదే టాపిక్ గురించి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. మీరెవరన్నా అమెరికాకి విజిటింగ్ వీసా మీద వస్తున్నట్లయితే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక్కడికి వచ్చినాక ఎలా ఉండాలి, మీరు సేఫ్గా ఉండాలంటే ఏమేమి చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్గా చెప్తాను. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ ఇంతవరకు మీరు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసి మీరు విజిటర్ వీసా మీద వస్తున్నారు కాబట్టి కొన్ని జాగ్రత్తలు ఎయిర్పోర్ట్లో నుండే తీసుకోవడం మంచిది. అది అక్కడ నుండే చెప్తున్నాను మీకు. ఫస్ట్ వచ్చేసి జ్యువెలరీ అండి. ఎస్పెషలీ మనము ఇండియా నుండి వచ్చేటప్పుడు మన జ్యువెలరీ తెచ్చుకోవాలని ట్రై చేస్తూ ఉంటాం కదా. తెచ్చుకోవచ్చు, కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే మీరు తీసుకొచ్చే జ్యువెలరీకి లిమిటేషన్ అంటూ అయితే ఉంటుంది. $10,000 కంటే ఎక్కువ తీసుకురాకూడదు. సో మీరు ఎంత తెస్తున్నారు అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ అమెరికాకి వచ్చినాక మీరు అమెరికాకి ఎంత బంగారం తీసుకొస్తున్నారని అడుగుతారు. ఆ ఫామ్లో మీరు ఖచ్చితంగా రాయండి. రాయకపోతే మీరు అది డిక్లేర్ చేయకపోతే అది ప్రాబ్లం అవుతుంది ఎయిర్పోర్ట్లో. కాబట్టి మీ గోల్డ్ విలువ ఎంత ఉంటుంది అనేది కరెక్ట్గా రాయండి. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోండి. మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలండి. ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మీకు ఏమైనా సిక్ అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అక్కడ మళ్ళీ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది. బిల్ ఎక్కువ పడుతుంది అన్నమాట. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మీకు ట్రీట్మెంట్ బాగా ఇస్తారు, ప్లస్ బిల్లు కూడా తక్కువ పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు కంపల్సరీగా అయితే స్వెటర్స్ కానీ జాకెట్స్ కానీ తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు వచ్చే సీజన్ని బట్టి, వచ్చే ప్రాంతాన్ని బట్టి చల్లగా కూడా ఉండే ప్రదేశాలు ఉంటాయి కాబట్టి అమెరికాలో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ రాగానే చాలా మీకు చలి అనేది వేస్తుంది అనమాట. ఎస్పెషల్లీ నార్థన్ స్టేట్స్కి వస్తే మీకు డెఫినెట్గా ఈ చలికి తట్టుకోవాలంటే మీకు మంచి స్వెటర్లు, కోట్లు కావాల్సి వస్తుంది. కొంతమంది అయితే రెండు కూడా వేసుకుంటారు. ఒక స్వెటర్ వేసుకొని లోపల పైన కోట్ వేసుకుంటారు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమెరికాకు వచ్చినాక మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళనైతే ఎయిర్పోర్ట్ నుండి పికప్ చేసుకోమని చెప్పండి. అది మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఒకవేళ రాని పక్షాన మీరు ట్యాక్సీ తీసుకోవాల్సి వస్తుంది. సో మీకు ఎవరైనా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఉంటే చాలా బెటర్ అనమాట. అలాగే మీరు ఇక్కడికి వచ్చినాక ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా మీ చేతిలో కొంచెం క్యాష్, కొంచెం క్రెడిట్ కార్డ్స్ అంటూ పెట్టుకోండి. ఇక అమెరికాకు వచ్చినాక మనము వేరే వేరే ప్రదేశాలు తిరిగి చూడాలని అనుకుంటాం కదా, అక్కడ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. అది కూడా ఇప్పుడు చెప్తాను, కంటిన్యూగా వినండి ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ వచ్చేసి వెదర్ కండిషన్స్ చూసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ వెదర్ కండిషన్స్ అనేది చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అది బయట చల్లగా ఉన్నదనుకోండి, మీరు స్వెటర్ కానీ కోట్ కానీ తీసుకొని వెళ్ళకపోతే మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే మీరు వెదర్ ముందే చూసుకొని బయట వెదర్ ఎట్లుంటుంది అన్న దాన్ని బట్టి మీరు డ్రెస్అప్ అయితే దాన్ని బట్టి మనము ఏమేమి తీసుకొని వెళ్ళాలో, ఎట్లా డ్రెస్అప్ అవ్వాలనేది ఆలోచించుకోవచ్చు. ఇంక ఇక్కడికి వచ్చినాక కొంతమంది జూ కానీ వెళ్తూ ఉంటారు, సఫారీ కానీ వెళ్తూ ఉంటారు. ఇక్కడ లోకల్ ప్లేసెస్ ఉంటాయి కదా, అవన్నీ చూస్తూ ఉంటారు. ఇంకా సఫారీ అనే ప్లేసెస్లో అయితే జంతువులు ఓపెన్గా ఉంటాయి కాబట్టి మనం కార్ వేసుకొని వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఫ్రెండ్స్ ఎవరు కూడా కారు మాత్రం దిగద్దు. ఎందుకంటే కారు దిగితే అక్కడ ఉన్న జంతువుల్ని బట్టి కొన్ని సిచ్యువేషన్స్లో డేంజర్ కూడా అవ్వచ్చు. అంటే మీరు వెళ్ళే సఫారీని బట్టి ఉంటుంది. సో అలాంటి సఫారీస్కి వెళ్ళేటప్పుడు కారు మాత్రం దిగమాకండి. కారు లోపలే ఉండండి. ఎంత ఎమర్జెన్సీ ఉన్నా, ఎంత పరిస్థితి ఉన్నా కూడా డెఫినెట్గా కారు మాత్రం దిగద్దు ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకోటి ఏంటంటే విండోస్ని కూడా ఫుల్గా కిందకి దించమాకండి. ఎస్పెషల్లీ యానిమల్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఫుల్గా దించమాకండి. ఎందుకంటే కొన్నిసార్లు యానిమల్స్ కిటికీలో నుండి లోపలికి కూడా గొంతు పెట్టి మీ చేతిలో కొన్ని అందుకుపోతూ ఉంటాయి. సో మీరు ఆ జంతువుల దగ్గరకు వచ్చినప్పుడు
వస్తున్నాయని ముందే మీరు గ్రహించినప్పుడు విండోస్ని పైకి చేసేయండి. విండోస్ని కూడా ఓపెన్ పెట్టద్దు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి బీచ్కి కానీ లైక్ హైకింగ్కి కానీ వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి. బీచ్లో వాటర్లోకి మరీ డీప్గా వెళ్ళకండి. కాలు తడుపుకునేంత వరకు పర్లేదు, కానీ మీరు బీచ్లోకి దిగి స్విమ్మింగ్ ఇలాంటివి చేయాలంటే మంచి స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకంటే పర్లేదు, స్విమ్మింగ్ రాని వాళ్ళు మాత్రం అలాంటి సాహసాలు మాత్రం చేయమాకండి. అలాగే హైకింగ్ కన్నా వెళ్తే, హైకింగ్ అంటే కొంచెం కొండలు ఎక్కడము, మెట్రో పార్క్స్కి వెళ్ళడం, ఇలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని మెట్రో పార్క్స్లో ఎలుగుబంటలు కూడా ఉంటాయి అన్నమాట. ఆ జంతువులు ఎక్కడి నుండి వస్తే ఒక్కొక్కసారి తెలియదు కాబట్టి పార్క్ని బట్టి ఒక్కొక్కసారి ఎలుగుబంటలు కూడా తిరిగే ప్రదేశాలు ఉంటాయి కాబట్టి మీరెవరు కూడా మీరు అలోన్గా వెళ్ళకూడదు. ప్లస్ జాగ్రత్తలు అయితే తీసుకోండి. అలాగే ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్ ఇలాంటివి కూడా ఉంటాయి కదా. వాటర్ ఫాల్స్ని అగైన్ దూరం నుండి మనం చూసి ఆనందించాలి, కానీ ఆ వాటర్ ఫాల్స్ని మేము క్రాస్ చేస్తాము అన్న ఛాలెంజెస్ తీసుకోకుండా సాహసాలు మాత్రం చేయమాకండి. ఎందుకంటే ఆ వాటర్ ఎంత స్పీడ్లో వెళ్తుంటాయో అంతే స్పీడ్లో మిమ్మల్ని తోసేయచ్చు, మీరు జారచ్చు, దాంట్లో జారి పైనుండి కిందకు కూడా పడచ్చు. కాబట్టి అలాంటి సాహసాలు మాత్రం ఎవరు చేయొద్దు ఫ్రెండ్స్. మీకు ఎంత ఈత వచ్చినా కూడా మీరు జాగ్రత్తగా సేఫ్గా ఉండడమే మెయిన్ అనమాట. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే ఫ్రెండ్స్, మనం ఇంటి దగ్గర కూడా వాకింగ్ అంటూ వెళ్తూ ఉంటాం కదా. ఇంటి దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్, ఓకేనా. ఎందుకంటే మనం ఇంటి దగ్గర వాకింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మన నేబర్స్ ఉంటారు కదా, వాళ్ళ కుక్కల్ని ఫ్రీగా వదిలేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. యాక్చువల్గా రూల్ ప్రకారంగా అయితే ఇక్కడ లీష్ మీదనే పెట్టాలి కుక్కల్ని బయటకు తీసుకొచ్చినప్పుడు. కానీ కొంతమంది ఆ రూల్స్ పాటించకుండా ఆ కుక్కల్ని అయితే వదిలేయడం జరుగుతుంది. ఆ కుక్కలేమో మనల్ని చూసి మన మీదకి రన్నింగ్ చేసుకుంటూ వచ్చి కొన్నిసార్లు కరిచే అవకాశాలు కూడా ఉంటాయి కుక్కల్ని బట్టి. సో అలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఇక అది ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చాలా టిప్స్ అయితే మీతోటి షేర్ చేశాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నా ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నేను కూడా చాలా మోటివేషన్గా ఫీల్ అవుతాను అలా చేస్తే మీరు. అలాగే మీకు ఏమైనా ఇంకా ఫర్దర్గా క్వశ్చన్స్ ఉంటే ఈ వీడియో గురించి కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. అలాగే ఇంకెవరికన్నా షేర్ చేయాలనుకుంటే చేయండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.